చూసి మీకు కాల్ చేశాను. మీకు అవునా? మంచిగా అనిపించింది మీది, చాలా ఓకే. సక్సెస్ఫుల్ అవుతున్నాయని ఇక మీకు ఫోన్ చేశాను. ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, సార్ మీతో లాస్ట్ ఛాన్స్ ఒకసారి ప్రయత్నిస్తాము, వాటర్ రాకపోతే ఇదే last chance. పొలం అమ్మేస్తాం అన్నారు. అదే అదే డిసైడ్ అయ్యి వచ్చింది ఇవాళ కూడా. ఆహా. రాకపోతే ఇక తీసేద్దామని అనుకొని వచ్చినాము. ఆ, కానీ ఇక దేవుడు అయితే 45 ఫీట్లనే వచ్చినాయి, హాఫ్ ఇంచ్. ఓకే. మీరు చెప్పిన ప్రకారమే వచ్చినాయి అవి 100 లోపు. వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్. చేయాలి ఇదేంటి యూట్యూబ్ లో. ఓకే, మీ డీటెయిల్స్ చెప్పండి మేడం, మీ పేరు, ఏ ఊరు, అదేం డీటెయిల్స్, పొలం ఎక్కడుంది, ఊరి పేరు, మండలం ఒకటి చెప్పండి. నా పేరు చంద్రకళ, ఊరి పేరు ఒబులాపూరు, ఒబులాపూర్. ఓకే. చిన్న కోడూరు మండలం, ఓకే. సిద్దిపేట డిస్ట్రిక్ట్. సిద్దిపేట డిస్టిక్. మేము మొత్తం ఎన్ని ఎకరాల పొలం మేడం అది? 1 ఎకరం. 1 ఎకరం. అందులో ఇంతకు ముందు బోర్ వేసిండ్రు ఏమన్నా? బోరు ఇంతకు ముందు 2-3 వేసిరంట, రాలేవు వాళ్ళకు. అయితే మళ్ళీ మేము కొనక ముందు తర్వాత నేను ఒక బోర్ పాయింట్ చూసుకున్నా. ఇట్లనే కొబ్బరికాయతోనే ఒకరు జియాలజిస్ట్ అని చెప్పి వచ్చింది, కానీ ఆ మిషన్ తో చూడలేదు, ఓన్లీ మా చిన్న మిషన్ తో చూసి పడతాయి అన్నారు. ఓన్లీ తిరిగేది లొకేటర్ తో మాత్రమే చూసి కొట్టిండు. చూసిండ్రు. అయితే 400 ఫీట్ల వరకు వెళ్ళినాము. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఇక నేను ఆపేపిచ్చేసి సరే యూట్యూబ్ లో చూద్దామని సెర్చ్ చేసుకుంటే లక్ష్మీ గ్రౌండ్ వాటర్స్ నాకు చూసి మీకు కాల్ చేశాను. మీకు మంచిగా అనిపించింది మీది, చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాయని ఇక మీకు ఫోన్ చేశాను. ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, సార్ మీతో లాస్ట్ ఛాన్స్ ఒకసారి ప్రయత్నిస్తాము, వాటర్ రాకపోతే పొలం అమ్మేస్తాం అన్నారు. అదే అదే డిసైడ్ అయ్యి వచ్చింది ఇవాళ కూడా. రాకపోతే ఇక తీసేద్దామని అనుకొని వచ్చినాము. కానీ ఇక దేవుడు అయితే 45 ఫీట్లనే వచ్చినాయి, హాఫ్ ఇంచ్. మీరు చెప్పిన ప్రకారమే వచ్చినాయి అవి. 100 లోపు 2 పొరలు అన్నారు. 40లో హాఫ్ ఇంచ్ వచ్చింది. తర్వాత 270లో ఒక చిన్న తలిగింది. మనకు 180 కాడ ఎర్ర బండ, మంచి మెత్త ఎర్ర బండ వచ్చింది, అక్కడ వచ్చేది ఉండే మేడం. ఎందుకో మరి రాలేదు. కానీ ఏమో అక్కడ ఏమంటారంటే వర్షాకాలం వచ్చినాక గ్యాపులు వస్తాయేమో అంటున్నారు. నీళ్లు ఇప్పుడు వర్షాకాలం తర్వాత డ్రై గ్యాప్లలో వాటర్ ఇంకి మళ్ళీ పెరిగిన తర్వాత బయటకు కొడుతుంటే అలానే కంటిన్యూ అవుతుంటే వాటర్ రీఛార్జ్ అయిపోయి పెరుగుతాయి. అదే అంటారు ఇక్కడ అందరూ. అది మారుతూ వచ్చింది బండ. ఆ బండ మాత్రం చాలా మారింది, మీరు పెడతానే ఉన్నారు కదా. అదే అదే. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అదే అన్నారు, వచ్చి ఇక్కడ 11 బోర్లు వేసిరు, ఒక అతను రాలేదు. చుట్టుపక్కల 4 వేసిరు, రాలేదు. ఒక అతను 3 వేస్తే 2 వచ్చినాయి. తర్వాత ఇక మాకు కూడా హోప్స్ ఏమో అనుకున్నాం, కానీ ఇది మాకు మంచిగా అనిపించింది. మీరు చెప్పిన ప్రకారం వచ్చింది. మనకు ఇప్పుడైతే ఎకరా అమ్మకుండా అందులో ఏదైనా తోట పెట్టుకుంటే ఆ తోటకు సరిపోయిన నీళ్ళు అయితే మీకు వచ్చినాయి. తోటకు సరిపోయి వస్తే ముందు ముందు పెరుగుతాయి అని అంటుండు మా బావగారు కూడా. 500 వరకు వెళ్ళినాం కదా. 500లో రవి గారు నీళ్ళు వస్తున్నాయి తెలుసా. 500లో 500లో అట్లా హోప్ చూపించింది, ఇంకొక పైప్ వేపిద్దామా అన్నట్టు. ఇక వద్దులే, మొత్తం హార్డ్ ఉండే కదా రౌతు. మనం యాక్చువల్ గా 360 ఫీట్స్ వరకే సజెస్ట్ చేసినాం. అక్కడ మీరు చెప్పినట్టు కొంచెం అక్కడ ఇంప్రూవ్ అయింది, అందుకే నేను ముందుకు పోయినా. కాల్ చేసిన కదా, 450 అన్నారు కదా. అయితే నేను 500 చెప్పేసిన వాళ్ళకి. 500 దగ్గర నీళ్ళు ఇంకా పైకి వస్తుంది, ఇంకా కొంచెం ముందు పోతే వచ్చినేమో. ఇక మరి వస్తే రావా దేవుడికి తెలుసు కాబట్టి ఇక సరే 500లో ఆపిచ్చేసిన. సరిపోతాయి అంటారు. 1 ఎకరేగా మేడం, అది పొడవుగా మంచి ఒక స్క్వేర్ షేప్ లో మంచిగా ఉంది, పొడవుగా సరిపోతాయి. పొడుగు 5 అన్నాడు. 1.5 బర్త్డే అమ్మ అంటుండే ఆయన. 1.5 బర్త్డే అంటుండే ఆయన. బోర్ ఆయన అయితే 1.5 బోర్ వాళ్ళు అన్నారంటే అది తప్పు ఉండదు, వాళ్ళకి అనుభవం ఉంటుంది మేడం. ప్రతిరోజు చూస్తుంటారు కదా మేడం వాళ్ళు. ఆయన అంటుండు 1.5 ఇంచ్ పడ్డాయమ్మా అంటుండు. ఓకే, కంగ్రాట్స్. నేనైతే 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అనుకున్నా. ఇప్పుడు మోటార్ 3 HP పెట్టిమంటారా అండి? మోటార్ అది ఒకసారి చూసుకోవాలి మేడం. ఒకసారి మోటార్ ఎంత అయితే పైన కింద నుంచి కదా పైకి రావాలి. 3 HP సరిపోతుంది. సరిపోతుంది. మనం 1 సంవత్సరం అయితే వాటర్ ఎలా వస్తుంది ఎలా పోస్తుంది అని తెలిస్తే దాన్ని బట్టి మనం తోటకు సరిపోయేటట్లు ఒక సంపు కట్టుకొని నింపుకొని వాడుకోవడమా ఏదో ఒకటి చేయొచ్చు మనం. ఖచ్చితంగా అయితే మీకైతే ఒక సక్సెస్ ఇచ్చినాం. సక్సెస్ ఇచ్చారు నిజమే. అదైతే అసలు
వస్తాయో రావో అనుకున్నారు కదా, మీరు కూడా అన్నారు కదా మేము గ్యాపులు మాత్రమే చెప్పమన్నారు. 40-45% మీకు చెప్పిండు 40-50% లో మాత్రమే పడతాయి. అందులో మీకు డ్రై ఏరియా అసలు రీఛార్జ్ కండిషన్స్ ఉంటే చాలా మంచిగా వచ్చు వాటర్. అదే అది మెయిన్, అది డ్రై ఏరియా అసలు. కాబట్టి డ్రై ఏరియా మళ్ళీ రాళ్ళకి 1/2 ఇంచ్ వచ్చినాయి అంటే అందరు అదే అంటారు, వస్తే ఎప్పటికుంటాయి ఇక నీళ్ళు అంటారు. నీళ్ళు ఎక్కడ పోవు మీకైతే, మీ తోటను కాపాడుతూ ఒక హ్యాపీ. మీరు కొన్న 1 ఎకర్కు ఆ పొలానికి నిజంగా మీరు చెప్పిన ప్రకారం వేసిన అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉన్నా మీకు. అవునవును, చెప్పిన ప్రకారం వస్తుంది ప్రతిదీ మీకు పంపిస్తున్నా కదా. అవునవును, మీరు ఆపమన్నా కానీ మళ్ళీ నేను 500 అక్కడ దాకా పోయినందుకు కొంచెం ఇంప్రూవ్ అయింది కొంచెం. అవును, మనం యాక్చువల్ గా అయితే 400 feet దాటి చెప్పొద్దు, అందుకోసం 360 వరకే చెప్పినాం. ఇంకా 100 వేద్దాం అనుకున్నాం వస్తాయేమో కానీ అక్కడ దాకా మనం 500 వరకే స్కాన్ చేసినాం కాబట్టి ఇంకా కింది మనం చెప్పలేం కదా మేడం. అదే మొత్తం మీద మిగతా ఒక అతను లొకేటర్ పట్టుకొని తిరిగి 5,000 తీసుకొని పోయిన దానికి మా దానికి ఏమన్నా తేడా ఉందా లేదా? ఇప్పుడు చాలా తేడా ఉంది. మీరు చెప్పిన ప్రకారం నేను మా ఆయన అదే అనుకున్నాం. మీరు చెప్పిన అదే ముందు మిమ్మల్ని కన్సల్ట్ అయితే మంచిగా ఉండే కానీ అది ఫెయిల్ అయినందుకే మేము యూట్యూబ్ లో మిమ్మల్ని చూసిన, లేకపోతే సర్చ్ చేసిపోతుంది. ఇంకోటి మేడం, ఆ ఫెయిల్ అయిన పొరికి దీనికి ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు? ఒక 60 మీటర్లు అంతే, 60-50 మీటర్లే ఉంది. అంతే ఉంది. 60-50 మీటర్లోనే అసలు అక్కడ ఒక్క డ్రాప్ చుక్క వాటర్ కూడా కనిపించలేదు మీకు. ఒక్క చుక్క కూడా వాటర్ లేదు. ఎందుకు వేసిన వాళ్ళు ఎవరికి చుక్క నీళ్ళు రాలేదట. మీరు ఆ ఫ్రస్ట్రేషన్ లోనే నాకు సడన్ గా మీరు నాకు ఫోన్ చేసిండ్రు ఆ రోజు, నాకు గుర్తుంది. సార్ నాకు ఇట్లా అవుతుంది, ఇది వాడకపోతే అమ్మేస్తా. ఏంటంటే నేను మీకు చెప్పా, లొకేటర్ ఒక్కటి తిరిగితే కాదు, చూడండి స్కాన్ చేస్తేనే మనకు కరెక్ట్ అసలు ఎక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. కానీ మీరు చాలా నిదానంగా మంచిగా ఏమంటారు ఓపికతో చూసారు, అదొకటి మంచిగా. అవును, ఎంత ఓపిక తోటలో తిరగడానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్పమంటుండు. ఓకే సార్, కార్ డ్రైవింగ్ చేస్తుండు. మేమైతే హ్యాపీగా వెళ్తున్నామండి. మేము నలుగురికి కూడా మీ గురించి చెప్తాం. ఓకే మేడం, ఇది ఒక్క ఇంకొక 1.5 ఇంచ్ వచ్చింది. ఇంకా కొంచెం పైకి వస్తే ఇంకా హ్యాపీ అవుతుండే. చాలే ఆ కొండ గుట్టలలో ఆ నీళ్ళన్నీ వచ్చినాయి. తీసుకున్న పొలానికి ఒక సాటిస్ఫాక్షన్ అన్న దొరికింది. చాలా ఎకరం అంతా వస్తాయంట. చాలు మేడం, 1 acre అయితే సింపుల్ గా మంచిగా వస్తుంది. ఓకే, కంగ్రాట్స్ మేడం మొత్తం మీద అయితే. ఓకే మేడం మరి. ఓకే మేడం మరి. ఓకే మేడం, థ్యాంక్ యూ. భళ్ళుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని చాటేరా. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా,
కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జనగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా కదిలే కాలంలో పునాది మెట్లు కదేసరా వెనకడుగేసే ఆలోచనల అద్భుత జరగాలి ఉదయించే సూర్యపు కిరణ వల్లెను వెలుతురు వంచాలి ఈ విశ్వమంతా నీ గలుపును చూస్తూ నింబెరపోవాలి చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా అన్నా రైతన్నా మాయన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగలి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చిందంటూ మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి.